సినిమాతో సిద్ధు జొన్నలగడ్డకు ఎంత ఫాలోయింగ్ వచ్చింది అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దీని తర్వాత జాక్ డిసాస్టర్ అయింది. ఇలాంటి సమయంలో నీరజాకున్న దర్శకత్వంలో సిద్ధు నటించిన సినిమా తెలుసు కదా. మరి ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. కథ విషయానికొస్తే సిద్ధు జొన్నలగడ్డకు చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోవడంతో అనాథాశ్రమంలో పెరుగుతాడు. తనకంటూ ప్రత్యేకంగా ఒక కుటుంబం ఉండాలి అని కోరుకుంటాడు. దానికోసం ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవాలని కలలు కంటాడు. అలా తన జీవితంలోకి వచ్చిన శ్రీనిధి శెట్టిని ప్రేమిస్తాడు. కానీ ఆమెతో బ్రేకప్ అయిపోతుంది. ఆ తర్వాత కొన్నాళ్ల పాటు సింగిల్ గా ఉండి రాశి ఖన్నాను చూసి పెళ్లి చేసుకుంటాడు. వాళ్ళ జీవితం ఆనందంగా నడుస్తున్న సమయంలో అనుకోని కుదుపు ఎదురవుతుంది. అదే సమయంలో శ్రీనిధి శెట్టి సిద్ధు జీవితంలోకి మళ్లీ వస్తుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈ సినిమా కథ. స్క్రీన్ ప్లే విషయానికి వస్తే కొన్ని సినిమాలకు కథలు రాసుకోవడం చాలా ఈజీ, కానీ వాటిని స్క్రీన్ మీద చూపించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం తేడా జరిగినా విమర్శలు మామూలుగా ఉండవు. తెలుసు కదా, సినిమా కథ కూడా అలాంటిదే. కత్తి మీద సాములా ఉంటుంది ఈ స్టోరీ. అసలు నీరజాకోన ఈ సినిమా నెరేషన్ ఎలా ఇచ్చి ఉంటుందా అని ఆలోచిస్తేనే వింతగా ఉంది. ముందు ఒక లవ్ స్టోరీ బ్రేకప్, ఆ తర్వాత ఇంకో అమ్మాయితో పెళ్లి, అక్కడి నుంచి కొత్త రిలేషన్, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ప్రేమించిన అమ్మాయి మళ్ళీ లైఫ్లోకి రావడం, అక్కడి నుంచి ముగ్గురు ఒకే ఇంట్లో ఉండి రిలేషన్ కంటిన్యూ చేయడం, ఇవన్నీ వినడానికి కూడా చాలా దారుణంగా అనిపిస్తాయి. కానీ అదే కథను స్క్రీన్ మీద చూపించింది నీరజాకోన. కాకపోతే ఒరిజినల్ మేకింగ్ తో తన మార్కు చూపించింది నీరజ. ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాను అడ్వాన్స్ వర్షన్ తో తీస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది. బోల్డ్ కాన్సెప్ట్ ఉన్నా కూడా అలాంటి సన్నివేశాలు లేకుండా జాగ్రత్త పడింది నీరజ. ఫస్ట్ హాఫ్ వరకు బాగానే వెళ్ళింది, సెకండ్ హాఫ్ మాత్రం తడబడింది. ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు బాగున్నాయి, మరికొన్ని కన్ఫ్యూజింగ్. సెకండ్ హాఫ్ లో హర్ష సిద్ధు మధ్య వచ్చే అబ్బాయిల బాధ అమ్మాయిలతో చెప్పుకోవద్దు అనే ఒక సీన్ చాలా బాగుంటుంది. క్లైమాక్స్ కూడా కన్విన్సింగ్ గా అనిపించలేదు. చాలా సన్నివేశాలు నెమ్మదిగా సాగాయి. విభిన్నమైన సినిమా చూడాలి అనుకునే వాళ్లకు ఇది నచ్చే అవకాశం లేకపోలేదు. నటీనటుల విషయానికి వస్తే సిద్ధు జొన్నలగడ్డ చాలా బాగా నటించాడు. ఏ తరహా క్యారెక్టర్ ఫుల్ఫిల్ చేయడం అంత ఈజీ కాదు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి తమ పాత్రలకు న్యాయం చేశారు. వైవా హర్ష క్యారెక్టర్ చాలా బాగుంది. మిగిలిన వాళ్ళందరూ ఓకే. టెక్నికల్ టీం విషయానికి వస్తే తమన్ మాత్రం ఓజీ నుంచి బయటకు రాలేదు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ మొత్తం అదే కొట్టాడు. ఎడిటర్ నవీన్ నూలి వర్క్ బాగుంది. సినిమాటోగ్రఫీ చాలా రిచ్ గా ఉంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. డైరెక్టర్ నీరజాకోన ఐడియా కొత్తగా ఉంది. ఎగ్జిక్యూషన్ ఇంకాస్త పర్ఫెక్ట్ గా ఉండుంటే బాగుండేది. ఓవరాల్ గా తెలుసు కదా, క్లారిటీ తక్కువ, కన్ఫ్యూజన్ ఎక్కువ.